హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో చీరతో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి. మీరు అమ్మవారికి ఏ చీరని అయితే కట్టాలనుకుంటున్నారో ఆ చీరని తీసుకొని పళ్ళుని చిన్నగా స్టెప్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక వాటిని నీట్గా సర్దుకొని పిన్స్ పెట్టేసుకోండి. సో ఇలా ఎంతవరకు పెట్టుకోవాలంటే మనమైతే ఎంత పొడుగు వేసుకుంటామో సో అంతే పొడుగు పెట్టేసుకోండి. నెక్స్ట్ చీరని రెండో అంచు వైపు తీసుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని అంచు కిందకు ఉండేలా ఉంటూ కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టుకున్నాక అన్నిటినీ ఈక్వల్గా ఉండేలా సర్దుకొని ఒక పిన్ పెట్టుకోండి. నెక్స్ట్ కలసానికి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కర్రను కట్టుకోండి కదలకుండా. అయితే నేను హైట్ కోసమని కలసం కింద ఒక స్టీల్ బాక్స్ని పెట్టాను. నెక్స్ట్ మనం చీరకి పిన్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్నులోకి ఇలా దారం పెట్టుకొని చీరని కలసానికి కట్టుకోవాలి. ఇలా కట్టుకున్నాక కుచ్చులన్నీ నీట్గా సర్దేసుకోండి. నెక్స్ట్ పైట చెంగుని ఇలా వేసుకొని కదలకుండా దారంతో కట్టుకోవాలి. ఇలా కట్టుకున్నాక నెక్స్ట్ మనం పిన్స్ పెట్టాం కదా, ఆ పిన్స్ని తీసేసుకోండి. అమ్మవారి రూపు కనుక మీ దగ్గర ఉంటే ఇలా రూపు పెట్టుకోండి, లేదంటే చక్కగా కొబ్బరికాయకి పసుపు బొట్టు పెట్టేసుకోండి. సో చీరని ఇలా నీట్గా సర్దుకున్నాక అమ్మవారికి నగలు, గాజులు, పూలు, బొట్టు అన్నీ అలంకరించుకోండి.
సో మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఇలా అలంకరించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.